టీషర్ట్ల మీద యేసు ప్రభు గురించి ఏదో రాసుకున్నారు, జీసస్ ఏదో అని రాసుకొని వీళ్ళు సిగ్నల్ పడ్డ దగ్గర ఏదైనా సరే భగవంతుని నమ్మి ప్రజలు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. భగవంతుణ్ణి వీధిలో ఇంత దారుణంగా చేయకూడదు. ఇలా తప్పులు చేసే వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడతాం. ఇలా తప్పులు చేసిన వాళ్ళని ప్రశ్నించడం వదిలేసి నువ్వు ప్రశ్నించడమే తప్పు అని నాకు ఎవడైనా ఫోన్ చేస్తే మాత్రం వాడికి తగిన సమాధానం కూడా నేను చెప్తా. అది వేరే విషయం, పక్కన పెట్టద్దాం. ఎంత దారుణంగా, ముష్టోళ్ళ కంటే కూడా దారుణంగా అన్న, ముష్టోళ్ళని మిమ్మల్ని ఎవరిని అవమానించట్లేదు, దేవుడు అని చెప్పి పరలోకమునకు ఫ్రీ, ముక్తు ఫ్రీ, ఇంకా ఏమేమో చెప్పిండు, జన్నత్ ముక్తు ఏదేదో చెప్పిండు ఫ్రీ అని పాంప్లెట్లు పంచుకుంటూ నిజమైన క్రిస్టియన్ తలదించుకునేలాగా, తల వంపులు తెచ్చుకునేలాగా వీళ్ళు చేస్తున్న పనులు చూసి సిగ్గుపడేలాగా ప్రవర్తిస్తున్నారు. మీరు చేసే ఈ తప్పుల వల్ల నిజంగా యేసుని నమ్మి నిజంగా చర్చికి వెళ్ళి వాళ్ళ తాత ముత్తాతల నుంచి క్రిస్టియానిటీలోనే ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఏంద్రా మాకు ఈ కర్మ అని. ఏంది ఫ్రీనా? ఏమన్నా రాజకీయ పార్టీయా? పరలోకము ఫ్రీనా? ఇప్పటి వరకు ఏడుందా పరలోకం? నువ్వు చూసి వచ్చినావా? పోయి ఒకసారి సచ్చి అడిగి పోయి పరలోకాన్ని చూసి ఏమన్నా వచ్చినావా? ఎందుకు ఇట్లా ఇంత దారుణంగా?